ఎందుకంటే ఇక్కడెక్కడో మేడిగా కాళేశ్వరం కాడ నీళ్ళనెత్తి తీసుకొచ్చి ఇక్కడెక్కడో నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరిలో నీళ్ళు పోస్తున్నారంటే గోదావరి నీళ్ళు చిన్న ప్లాన్ కాదు కదా. అయితే దీనికి కాంగ్రెస్ ఇంకొక సొల్యూషన్ చెప్తుంది. ఆ సొల్యూషన్ అంటూ నేను ఇప్పుడు ఇంకో ఇమేజ్లో మీకు చూపిస్తా. చలో ఇలా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకు చూపిస్తాక మా కెమెరామెన్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుండే. సరే చూపిస్తా. ఈ కాళేశ్వరాన్ని ఇలా డిజైన్ చేయకుండా ఉండుంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేసిన డిజైన్ ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ అని ఇంకొక ప్రాజెక్టుని డిజైన్ చేసిండు. అది ఎక్కడొచ్చేదంటే ఈ ప్రాణహిత నది ఉంది కదా, గోదావరి నది ఉపనది ప్రాణహిత నది. ఇక్కడ కరెక్ట్గా నాకు మ్యాప్ పూర్తిగా దొరకలేదు. ఇక్కడ తుమ్మిడిహట్టి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర ఒక బ్యారేజ్ కట్టి ఇండ్లకెంచి నీళ్లను లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోద్దాం అనేది అప్పటి ఆలోచన. ఎల్లంపల్లి ఓకే, తమ్మిడిహట్టి దగ్గర నీళ్ళని తీసుకొచ్చి 160 టీఎంసీలు కావాలి మనకు. మొత్తం గోదావరి దాని ఉపనదుల మీద మనకున్న హక్కు ఏంటంటే ఈ ఏరియాలు తీసుకోవడానికి 160 టీఎంసీలను తీసుకొచ్చుకుంటే మొత్తం ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వచ్చు. సో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆలోచన ఏంది, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడికి వెళ్ళి నీళ్ళని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వస్తే ఎల్లంపల్లి నుంచి మళ్ళీ లిఫ్ట్ రకరకాల ఆలోచనలు. ఈ లిఫ్ట్లు ఇట్లుంటాయో తెలియదు. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఆలోచించిన ఆలోచన. ఇట్లా లిఫ్ట్ల ద్వారా మొత్తం రంగారెడ్డి జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ రంగారెడ్డి ఉంటుంది, ఇటు నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇటు కొంతవరకు మహబూబ్నగర్లో మెదక్ జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు, నిజామాబాద్కు నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్లా ఈ ఆలోచన అప్పట్లో ఉండేది. ఎల్లంపల్లిలో నీళ్ళు ఎత్తిపోస్తే ఈ ఏరియా అందరికి నీళ్ళు వస్తాయి అనేది అప్పటి ఆలోచన. అది ఎట్లా ఇంకా డిజైన్ కూడా కరెక్ట్గా తెలియదు. ఆ డిజైన్ ఉండే. అయితే పంచాయతీ ఏడొచ్చింది, ఈ తమ్మిడిహట్టి అనేది ఏడుందంటే ఈ తమ్మిడిహట్టి మన తెలంగాణలో ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో. కాకపోతే ఇట్లకెంచి మహారాష్ట్ర వచ్చి ఈడ అంతది. ఈడ బ్యారేజీ కడితే మహారాష్ట్రకి నీళ్ళు నిలబడతాయి మొత్తం బ్యారేజీలో. క్లియర్గా చూడండి పైన. దీని లెవెల్ 152 ఎఫ్ఆర్ఎల్ అంటారు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. అది ఎఫ్ఆర్ఎల్ ఉంటే ఇక్కడ మహారాష్ట్రలో 3500 ఎకరాలకు పైగా ముంపుకు గురవుతుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు తమ్మిడిహట్టిని 152 మీటర్లు కట్టడానికి మేము ఒప్పుకోము. మీరు ఒకవేళ తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటే 148 మీటర్ల వరకు మేము అనుమతిస్తామని చెప్పేసి గతంలో వైఎస్ ఉన్నప్పుడు మాట్లాడిరు. తర్వాత కేసీఆర్ కూడా ఈ తమ్మిడిహట్టి కట్టాలని, గవర్నమెంట్ రాగానే తమ్మిడిహట్టి కట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇది ప్రభుత్వంలో రికార్డులు ఉన్నాయి, క్లియర్గా వీళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూపిస్తున్నారు, మనం చూస్తున్నాం. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకే కట్టండి, అప్పుడు మేము అంగీకరిస్తామని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పింది. ఒకవేళ ఇక్కడ 148 కట్టిరనుకోండి, 148కి కడితే వాళ్ళకు మునిగేది ఎంత అంటే 296-98 ఎకరాలు ఉంది. అంతే మునుగుతుంది మహారాష్ట్రలో, ఇబ్బంది లేదు. అందుకోసం మహారాష్ట్ర గవర్నమెంటు దీనికి అంగీకరించలేదు. ఈ 296, 148 దగ్గర అంగీకరిస్తే ఈ ప్రాజెక్టుని 152 కట్టొద్దని, 152 ఎఫ్ఆర్ఎల్ కట్టొద్దని మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉండో ఈ ఫడ్నవీస్ ఇక్కడ ఆందోళన చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు, గొడవలు చేశాడు, ఆయన జైలు కూడా పోయాడు. అందుకోసమనే అప్పుడు ఫడ్నవీసే ఉన్నాడు. కేసీఆర్ ఈ ప్రాజెక్టుని కాళేశ్వరం తీసుకునే ముందు ఇప్పుడు ఫడ్నవీసే ఉండు, ఆయన ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఒప్పుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. సో ఈ పంచాయతీ ఎక్కడుంది, మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య అంతర్రాష్ట్ర పంచాయతీగా మారింది. సో ఆ పంచాయతీ దిగాలి అంటే మళ్ళీ సిడబ్ల్యూసీని ఇన్వాల్వ్ చేయాలి, కేంద్రాన్ని తీసుకురావాలి, బీజేపీని ఒప్పించాలి, ఫడ్నవీస్ని ఒప్పించాలి. ఈ పంచాయతీ అంతా మనకి ఎందుకు రాబాయి అని చెప్పి ఏం చేసిండు కేసీఆర్, చేసే ప్రయత్నాలని చేసిన నేను ఇక వాళ్ళు ఇంటలేరు కాబట్టి నేను కాళేశ్వరం ఒక వ్యాప్కోన్ ఒక సంస్థ ఉంటుంది మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్, అందుకనే కాళేశ్వరం డిజైన్ చేసిండు. ఏం చేసిండు, నీ ఏమన్నా నువ్వు ప్రాణహిత నీళ్ళని మాత్రమే నమ్ముకొని ఆ ప్రాణహిత నీళ్ళని తీసుకొచ్చి చెల్లంపల్లి పోసే కంటే కాళేశ్వరం కట్టుకున్నాం అనుకో, ప్రాణహితతో పాటు గోదావరి నీళ్ళని కూడా కలుపుకోవచ్చు అని ఇక్కడ మేడిగడ్డ నుంచి మొదలైంది ఈ ప్లాన్. ఫస్ట్ ఏమనుకుండట ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ పంచాయతీ ఒకటి ఉంది కదా, ఏం చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఆ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఫీజిబిలిటీ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఏం ఉపయోగం లేదు తెలంగాణకి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏ లేదని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. లేదు, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికని తప్పుగా చూపిస్తున్నారు. ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఫీజిబిలిటీ ఉంది, ఇది ఒక గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం అని చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. రిటైర్డ్ ఇంజనీర్లతో నేను మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మేడిగడ్డ నుంచి కేసీఆర్ ఒక ప్రయత్నం చేసిండు, ఇక తుమ్మిడిహట్టి మీద ఆశలు వదులుకొని మేడిగడ్డ నుంచి చక్కగా నీళ్ళు తీసుకొచ్చి మిడ్మానేర్లో పడేద్దామని ఆలోచన చేసిండట కేసీఆర్. మేడిగడ్డలో ఈడ బ్యారేజ్ కట్టి
ఇదే ఈ కన్నెపల్లి దగ్గరనే పంప్ ఓపెన్ చేస్తే ఆడ మోటార్ ఎత్తుతే వచ్చి ఈడ వస్తుంది, ఈడ వస్తే ఈ ఏరియాకి అన్నిటికీ నీళ్ళు వస్తాయి అనేది కేసీఆర్ ఫస్ట్ ఆలోచన అంట. అప్పుడు ఇంజనీర్లను అడిగి ఇట్లా చేస్తే ఎట్లుండదు చూడమని చెప్తే అప్పుడు ఇంజనీర్లు ఏం చెప్పారంటే అది ఫీజిబిలిటీ కాదు, మేడిగడ్డ నుంచి నీళ్ళని తీసుకొస్తే ఎప్పుడు వర్కౌట్ కాదు, ఖచ్చితంగా గోదావరిలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా ఏడ నీళ్ళు ఎత్తినా తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వేయాల్సిందే, ఎల్లంపల్లి నుంచే వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, ఎల్లంపల్లి నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగితేనే తెలంగాణలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి, ఇక్కడ ఎస్ఆర్ఎస్పీని వాడుకోవాలి, ఎల్లంపల్లిని వాడుకోవాలి, అప్పుడే తెలంగాణ ప్రాంతం అంతా గోదావరి నీళ్ళు వాడతాయి, అప్పుడు సుభిక్షం అవుతుంది. అది మేము చెప్పినాం తప్ప మేము వద్దన్నది మేడిగడ్డ నుంచి మానేరుకు డైరెక్ట్గా నీళ్ళు వద్దన్నాం తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో మేము ఎక్కడ ఏలుపెట్టలేదు, మేమేం చెప్పలేదు. వ్యాస్కో సంస్థను తీసుకొచ్చి వాళ్ళే డిజైన్ చేయించుకున్నారు, దాన్ని అంగీకరించారు, మొదలుపెట్టారు. ఇప్పటికైతే ఒకవేళ ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా తెలంగాణకైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచి ఉపయోగం ఉంది అని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే రిటైర్డ్ ఇంజనీర్ల మీద కూడా నిన్న మన ముఖ్యమంత్రి మాట్లాడారు, చూసినాం. మొత్తంగా సమస్య ఏమైందంటే ఎన్డీఎస్ఏ అనే ఒక సంస్థ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో ఈ ఎన్డీఎస్ఏ అనే సంస్థ ఇచ్చిన ఒక రిపోర్టు, ఇది 378 పేజీల దాకా ఇచ్చింది. 78 పేజీల ఈ రిపోర్ట్లో రాసిన అంశాలు, ఈ అంశాలను ఆధారంగా చేసుకొని కాళేశ్వరం మోటార్లని బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఈ బంద్ చేత మీద ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి. చాలా క్లియర్గా బీఆర్ఎస్ ఏం చెప్తోంది, మేడిగడ్డ దగ్గర గేట్లని దించకుండానే కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు, ఆడ వాటర్ లెవెల్ ఉంది, దయచేసి ఆన్ చేయండి, ఆన్ చేస్తే రైతులకు నీళ్ళు వస్తాయి అనేది బీఆర్ఎస్ చెప్తోంది. కాంగ్రెస్ ఏం చెప్తోంది, మేడిగడ్డ దగ్గర దించకుండా కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ తీసుకొచ్చి అన్నారంలో పోసిన, అన్నారం బ్యారేజ్ కూడా ఉత్తుత్తగానే ఉంది, తూట్పాసుగానే ఉంది, సక్కలేదు, అది కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ఇక్కడ మేము నీళ్ళని ఆపలేము, ఇది తెగిపోయిందనుకో మేడిగడ్డ గట్టి ఊకనే తెగిపోతుంది, మేడిగడ్డ తెగిపోయిందనుకో ఇక్కడ వచ్చి భద్రాచలం వీడు ఉంటుంది, భద్రాచలం మునిగిపోతుందని ప్రభుత్వం చెప్తోంది. మేడిగడ్డనే కాదు వీడికెచ్చి అంటే మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్లని తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లి ఏడబోసినా శ్రీపాద ఎల్లంపల్లిలో పోయక ముందుకే పోతాయి అనేది ప్రభుత్వ వాదన. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదా? కన్నెపల్లి దగ్గర మోటార్లను ఆన్ చేస్తేనే ఈ ఏరియాకి అంతా కరువు తీరా నీళ్లు దొరుకుతాయి. కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయకపోతే వీళ్ళందరూ ఆ పొలాలు ఏదైతే అచ్చకట్టుకున్నారో అందులో పశువులో మేపుకోవాల్సిందే తప్ప నీళ్ళు అయితే రావు. ఇంకోటి ఈసారి వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉందంటే ఆగస్టు సెప్టెంబర్లో కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా పెద్దగా ఉండదని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కూడా పెద్దగా ఉండదని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు వృధా అయిపోయినాయి, పెద్దగా ఏమీ వర్షపు పెద్ద వానలేం పడలేదు. ఇప్పుడు ఏదైనా జరంత వాన పడుతుంది అంటే కొంచెం ఈ ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో పడుతుంది, ఇక్కడికించి ఈ ఇంద్రావతి నదిలో నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ, ఇక్కడ వైన్ గంగా, అట్లాగే ఈ వార్దాని 2 నదులు ఉన్నాయి కదా ఉపనదులు ప్రాణహితకి, అక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చి ఈడ గోదావరిలో కలుస్తున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర జర గేట్లను దించో లేకపోతే ఈ కన్నెపల్లి పంపు దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటే ఈడికెళ్ళి ఎత్తిపోసుకున్నామంటే అంత కరువు పోతుంది అనేది బీఆర్ఎస్ వాదన. ప్రభుత్వం ఏమో బ్యారేజీలు తగ్గిపోతే ఎవరిది బాధ్యత, ఎన్డీఎస్ఏ చెప్తేనే మేము మోటార్లు ఆన్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు, ప్రాజెక్టుకు అనుమతులు లేవని, ప్రాజెక్టు పనికిరాదని, వేస్ట్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రాజెక్టు ఎందుకు వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇలా బొమ్మలేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తంగా ఇటు ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే ప్రాజెక్టే లేదు ఇప్పటిదాకా, గోదావరి నీళ్ళని వేస్ట్గా కిందికి పోయినాయి, ఆంధ్ర వాళ్ళు చాలా స్పష్టంగా హాయిగా అక్కడ పట్టిసీమ నుంచి నీళ్ళు ఎత్తిపోసి కృష్ణా జలాలో కలుపుకొని వాళ్ళు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇస్తున్నారు, మనమేమో కొట్టుకొని వస్తున్నాం మన ఈగోల కోసం. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇక కన్నెపల్లి కాల మోటార్లు ఎత్తిపోసి నీళ్ళు పోసినాకో ఇదంతా మళ్ళీ కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, ఈ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ కేసీఆర్ వైపు మళ్తారని చెప్పేసి కాంగ్రెస్ ఆలోచిస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఏం చెప్తుంది, మేము ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నాం, నదిపైన ప్రాజెక్టును క్వాలిటీ లేకుండా ఉత్తగా సిమెంటే చక్కగా వేయకుండా కట్టిరు, ఈ ప్రాజెక్టులన్నీ కూలిపోతే మన భద్రాచలం దెబ్బతింటుంది, మొత్తం నష్టపోతాం, ఈ 1,00,000 కోట్లను నష్టపోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. 1,00,000 కోట్లు ఏదో కన్స్ట్రక్షన్ ఖర్చు అయింది కదా కాళేశ్వరానికి అని. సో మొత్తంగా ఈ వివాదం మధ్య ఈ కాళేశ్వరం రైతులు పెద్ద ప్రశ్నతో ఉన్నారు, నీళ్ళు వస్తాయా రావా అని. ఈ కాళేశ్వరం కింద పొలాలు తయారు చేసుకున్న రైతులు నారుమల్లు పోసుకున్నారు, కొన్ని చోట్ల నారుమల్లు కూడా ఎండిపోతున్నాయి. ఈ రైతులు పెద్ద ప్రశ్నతో ఉన్నారు, నీళ్ళు వస్తాయా రావా అని. అయితే ఈ రైతులకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది అనేది అతిపెద్ద క్వశ్చన్. ఇడ ఖచ్చితంగా పొలాన్ని నీళ్ళు ఇవ్వాల్సిందే. ప్రభుత్వంలో ఎవ్వరు అధికారంలో ఉన్నా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా
గవర్నమెంట్ ఖచ్చితంగా పొలానికి నీళ్ళు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వకపోతే గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది క్లియర్. ఒక రైతు బిడ్డగా నేను కూడా చెప్తా, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే పొలాలకి. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నీళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ప్రాజెక్టు ఈ మూడు బ్యారేజీల బలం ఎంత, నీళ్ళని మోటార్లు ఆన్ చేసి ఏమైనా అవుతుందా అని ఒక డీటెయిల్డ్ వివరణ తీసుకొచ్చి ఇక్కడ ఇంజనీర్లు చెప్పి కన్నెపల్లి కాడ మోటార్లు ఆన్ చేస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇప్పటికే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మొన్న ఫస్ట్ హరీష్ రావు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రోజు ఈడికించి కిందికి పోయినాయి. ఎందుకు తెలుసా? 1,10,000 క్యూసెక్ల నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. దాదాపు 9 నుంచి 10 టీఎంసీల నీళ్ళు 9 నుంచి 10 టీఎంసీల నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. ఈ భద్రాచలం దాటిపోయిన తర్వాత ఈ నీళ్లు మనవి కావు. ఆంధ్రా నీళ్ళు అయితే చాలా క్లియర్గా భద్రాచలం దాటిపోయిందంటే ఈ నీళ్లు మనవి కావు. గోదావరి దాటింది, భద్రాచలం దాటిందంటే ఈ నీళ్ళన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ పట్టిసీమ వాళ్ళ ఎత్తిపోతల పథకం ఉంది. పోలవరం కాకముందుకే నీళ్ళు ఇచ్చుకున్నాక పట్టిసీమ నుంచి వాళ్ళు కృష్ణా జిల్లాకు నీళ్ళు ఇస్తున్నారు. ఆ నీళ్ళని పర్ఫెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇక్కడ ఆంధ్రాకి నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి, ఆంధ్ర వాళ్ళ కోసం వదిలేస్తున్నారని బీఆర్ఎస్లు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నేనేం చెప్తానంటే, గోదావరి నీళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. లభ్యత ఉన్నప్పటికీ 110 టీఎంసీల నీళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ 9 నుంచి 10 టీఎంసీల నీళ్ళు పోయినప్పటికీ మనం వాడుకోలేకపోయాం. ఇవాళ 25,000 30,000 40,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి అంటున్నారు. ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి. వాటినైనా వాడుకుంటే ఖచ్చితంగా ఈ రిజర్వాయర్లతోటి ఈ డ్యాములన్నీ నింపుకొని పొలాలకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని అనుకోవచ్చు ఇక్కడ మనం. మరి ఈ ప్రశ్నలన్నింటికీ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? గవర్నమెంట్ పొలానికి నీళ్ళు ఇస్తుందా, లేకపోతే భేషజాలకు పోయి ఈగోకు పోయి వదిలేస్తుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రిపోర్ట్లో మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు? మీ అభిప్రాయాలని, మీరు గమనించిన మిస్టేక్స్ని, లేకపోతే మీరు లేవనెత్తాలనుకున్న ప్రశ్నలని కామెంట్స్ రూపంలో వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.